స్టేడియంలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సామాజిక న్యాయ సమర భేరీ సభకు కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. బాబా ఫసీయుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కార్యకర్తలను సమన్వయం చేసి ఎల్బీ స్టేడియానికి తరలించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసినట్లుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మీటింగ్ లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలందరూ కూడా తరలి చూస్తున్నారు. ఈరోజు ఇప్పుడు బోర్బండ నుంచి మా బ్రదర్ ఇక్కడ అందరినీ మొబిలైజ్ చేస్తున్నారు. అందరినీ కలుపుకొని మేము స్టేడియంకి ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించి వారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినారో అన్నీ కూడా సరిగా అమలు చేస్తూ ప్రజలకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో కూడా ఖర్గే గారు ఇదే సూచనలు ఇచ్చినారు. గట్టిగా పనిచేయండి, క్రమశిక్షణతో చేయండి, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా ఏదైనా ఉంటే పార్టీలోనే మాట్లాడుకోవాలి, పబ్లిక్లో మాట్లాడుకోవద్దు అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం. థ్యాంక్ యూ. మల్లికార్జున్ ఖర్గే గారి మీటింగ్